ఓటు మాత్రం ఎటువైందే అప్పుడు ఈటల రాజేందర్ అన్న పోయింది. చాలా మంది ఊళ్ళలో పోతే ఎక్కుదురు ఈటల రాజేందర్ అన్న అనుకుంటే కారు అనుకుంటున్నారన్న జర పువ్వు పువ్వు అని చెప్పుదురు మన వాళ్ళు. ఈడ కూర్చున్న లీడర్ల కన్ఫ్యూజన్ కానీ ఓటేసే జనానికి కన్ఫ్యూజన్ లేదు. 90 ఏళ్ళ ముసలిగా కూడా వచ్చి ఈటల రాజేందర్ గుర్తు ఏంటంటే పువ్వు గుర్తని ఓటేసిపోయి. అందుకని జనం ఐక్యం తక్కువ వచ్చలేదు. మరి జనం మనకంటే చాలా తెలియకలు. మనం ఏదో జర తెల్లబట్టలు వేసుకొని అంత మనకే తెలుసుకొని ఇంట్లో ఉప్పుకుంటా తిరుగుతున్నాం. మోసం వచ్చినప్పుడు ఎవరికి కర్రు కావాలో ఎవరికి వాత పెట్టాలో ఈ 2 రోజుల కంటే 6 రోజులకే ఎక్కువ తెలుస్తుంది, జనానికి ఎక్కువ తెలుస్తుంది. అందుకని నా విజ్ఞప్తి 23 డిసెంబర్లో వస్తుందా, 24 జనవరిలో వస్తుందా, 24 మేలో జమిలీ ఎలక్షన్లు వస్తాయా, అది కాదు మన డ్యూటీ. మన డ్యూటీ మన బూత్. పివి నరసింహారావు గారు ఉదాహరణ చెప్పి ముగించేస్తా. మనమే గొప్పలు చెప్పుకోవద్దు, పక్కన ఉన్న వాళ్ళు కూడా జరని చెప్పాలి. దేశంలో అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ హైదరాబాద్ పోదామని రోజు తట్టముట్ట చదువుకొని హైదరాబాద్కి వచ్చాడు. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. బంజారా హిల్స్ లో పెద్ద కొడుకు ఇట్లా కూర్చొని రోజు పొద్దుల పేపరు ఛాయ ఆయనకుండేది పుస్తక పఠనం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది, చదువుకుంటూ కూర్చుంటున్నాడు. అప్పుడు ఇట్లా ఈ జేబులో సెల్ ఫోన్ ఆ జేబులో సెల్ ఫోన్ ఉండకపోతుంది. ఏమనంటే ఢిల్లీకి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసి మాట్లాడాలి. ఫోన్ కాల్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది. సార్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సీనియర్ రిపోర్టర్ మాట్లాడతారట అని పని అమ్మాయి వచ్చి ఈయన లాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే చెప్పింది. సరే పెద్ద ఆయన ఎవరో ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ కదా, పోదాం, ప్రెస్ వాళ్ళని గౌరవించకపోతే మళ్ళీ అంత నెగిటివ్ వార్తలు రాస్తారని భయపడి టీవీ లాంటి పోయి ఫోన్ ఎత్తగానే సార్ నేను పలానా వ్యక్తి మాట్లాడుతున్నా అంటే కంగ్రాట్స్ అని చెప్పి. ఏం సంగతి, ఏ విషయం, ఎందుకు ఫోన్ చేశారు అంటే, సార్ మిమ్మల్ని ప్రధానమంత్రిని చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట, మీరేమో ఢిల్లీలో ఇల్లు గిల్లు అన్ని కాల్ చేసిపోతుంది, మరి మళ్ళీ ఢిల్లీకి రావాల్సిన టైం ఆసన్నమైంది సార్ అని అవతలికెళ్ళ రిపోర్టర్ చెప్పారు. సంతోషము అన్నాడు. ఎందుకంటే అన్ని చూసిండు దేశంలో కాబట్టి ఎగిరికి అంతే లేదు. ఎన్నడే ఎక్కకున్నాడు ఎద్దెక్కి ఏదో అయింది అన్నట్టు ఎన్నడూ పదవి ఎక్కకపోతేనే అట్లనా అని ఎగిరి పడుతుంటుండే. జీవితాలు అన్ని చూసినోడు నిండుకుండా తొందరపడలేదు, సంతోషం అండి అన్నాడు. అదొకటి ఇదొకటి మాట్లాడిన తర్వాత అంత మంచిగానే ఉంది కానీ మహారాష్ట్రకి ఎవరో శరద్ పవార్ అంటే సార్ బాగా పైరవి చేస్తుండు, సూట్ కేసులు తెస్తుండు, నాకే ప్రధానమంత్రి కావాలని చేస్తున్నాడు సార్, మరి ఒకవేళ మీకు రాకపోతే ఎట్లా సార్ అన్నాడు ఆయన ఫోన్ పెట్టేసి. మొదలు పెట్టినప్పుడేమో మీరే ప్రధానమంత్రి అన్నాడు, ముగించేటప్పుడేమో సార్ మరి మీకు రాకపోతే ఏం చేద్దాం సార్ అని మళ్ళీ అడిగింది. చాలా సంతోషం అని అన్నాడు కదా అదే పివి నరసింహారావు. అదేంటి సార్ వస్తే సంతోషం అండి, రాకపోతే చాలా సంతోషం అండి, ఈ రెండింటికి తేడా ఏంటి సార్ అంటే నాకు అర్థమైతే నేను జర చెప్తారు అని అడిగింది. ఆ రోజు పివి గారు చెప్తారు, చిన్నప్పటి నుంచి రాజకీయాలకు పోయి భార్యను, పిల్లల్ని, కుటుంబాల్ని, కొడుకుల్ని, మన్మరాళ్ళందరినీ మిస్ అయినా 4 దశాబ్దాల తర్వాత ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ పట్టణం వచ్చిన పార్టీ అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి చేస్తే సంతోషం అనుకుని దేశానికి సేవ చేస్తా. ఒకవేళ పార్టీ అవకాశం ఇవ్వకపోతే 4 దశాబ్దాలలో నా కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని కోల్పోయినా కాబట్టి ఈ జీవిత చరమాంకంలో భార్య పిల్లలతో గడుపుతా, దీనికంటే సంతోషం ఏముంటుంది, మన్మరాళ్ళతో గడుపుడు కంటే ఎక్కువ అంటాడు. అంటే ఈ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. అవకాశం వచ్చింది సంతోషం, అవకాశం రాలేదు ఇంకా సంతోషం. దేవుడు ఇంకా నీకోసం ఇంకొక మంచి పదవి ఏదో రాసి పెట్టిండని అనుకోవాలి. అంతేగాని శ్రీనివాస్ మన నాకు టికెట్ ఇవ్వలేదు, ఇక శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు ఉన్న రోజు నేను అటు దిక్కే రాను. ఎవరికి నష్టం ఓటున్నా? శ్రీనివాస్కి నష్టమా? అలిగిపోయినోడికి నష్టం. పార్టీలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి. ఇంతమంది అడిగిన అధ్యక్ష పదవి ఒక్కరికే వస్తుంది కదా. వచ్చినంత అందరం కలిసి పని చేయాలి, పని తీసుకోవాలి, మనకు కూడా ఇంకోటి ఏదో భాగస్వామ్యం వచ్చేలా చూసుకోవాలి. ఉత్తరే అలుగుతున్నారు పెళ్లి కొడుకులు అలిగినట్టు. ఎట్లయితుంది ఇట్లా అలిగితే? అవుతుందా? రకరకాల బాధలు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. పెళ్లి చేసుకుంటాం, భార్యతో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. భార్య కడుపునైతే దవాఖానకు తీసుకుపోరా? నేను నిన్ను పెళ్లి చేసుకునే దవాఖానకి ఎత్తుకపోతుంది కానీ నడిమిట్లు ఇడిచి పెట్టిపోతావా? పోలేవు కదా. కష్టమైన సుఖమైన 100 ఏళ్ళు నీతో ఉంటానని తెచ్చుకున్నావు కదా, ఉండాలా వద్దా? కష్టమైన నిష్ఠూర్గమైన భరించాలా వద్దా? అట్లే జీవితంలో మంచి చెడు, ఉగాది పండుగ నాడు పచ్చడి చేస్తుందమ్మా. సో అట్లా కష్ట సుఖాలు, మంచి చెడ్డలు అనేవి మన జీవితంలో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. నేను మంచిగా ఉన్నప్పుడే మంచిగుంటా, నాకు కష్టం వస్తే లోకమంతా మునిగిపోవాలని కోరుకుంటా అంటే ఎట్లయితే? కష్టం సుఖం అన్ని కలిసి నడిస్తేనే జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలా మనం వెలుతురులో ఉన్నాం, ఈ నిమిషానికి అమెరికా చీకట్లో ఉంటుంది. ఇంకో 3 గంటలు అయిందనుకో అమెరికాలో వెలుతురు వస్తుంది, మనకు చీకటి వస్తుంది. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం వెలుతురులు ఉంటే అమెరికా చీకట్లు ఉంటుంది, అమెరికా చీకట్లు ఉన్నప్పుడు మనం వెలుతురులు ఉంటాం. వాటి న్యాచురల్ గా 12 గంటల తర్వాత దిగిపోతుంటది కాలగమనం. దేవుడికి తెలియదా 24 గంటలు వెలుతురించి పని చేయించమని ఎందుకో చెప్పలే దేవుడు?
సగం గంటలు పని చేయమని వెలుతురిచ్చి సగం గంటలు చీకటిచ్చిండు దేవుడు. దేవునికి ఆ కాలగమనంలో మనం చేయాల్సినటువంటి పనులు జీవన సర్కిల్ అనేది తెలుసు కాబట్టి అట్లా వస్తూ ఉంటాయి. 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలగమనం ముగియబోతుంది. భారతీయ జనతా పార్టీకి భవ్యమైనటువంటి భవిష్యత్తు రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.